హాయ్ హలో నమస్కారం వణకం సస్రేకాల్ నమస్కార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రవితేజ వినివై ఓగం. గమనిక, మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో జరిగే ప్రతి ఒక్క ఎపిసోడ్ యొక్క జెన్యూన్ ఆడియన్ ఒపీనియేటెడ్ రివ్యూ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మన వీడియోలో ఎటువంటి లీక్స్ కానీ, ఫ్యూచర్ ఎపిసోడ్స్ గురించి అప్డేట్స్ కానీ, అలాగే ఫ్యూచర్లో జరిగే ఎలిమినేషన్స్ గురించి లీక్స్ కానీ ఇవ్వడం జరగదు. సో ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూసి ఆడియన్ ఏమనుకుంటున్నారు, అసలు ఒక ఆడియన్ ఈ ఎపిసోడ్ని చూస్తే తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఒక్కొక్కరి మీద ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అనే ఒక జెన్యూన్ వీడియో మాత్రమే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టబడుతుంది. సో అది మీరు గమనించాలి. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మార్నింగ్ నుంచి నైట్ వరకు, నైట్ 9:30 తర్వాత ఎపిసోడ్ ఏదైతే అయిపోతుందో అప్పటి వరకు బిగ్ బాస్ ప్రోమోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే జియో హాట్స్టార్లో ఏదైతే మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లైవ్ స్ట్రీమ్ 24/7 నడుస్తుందో వాటిని, అలాగే ప్రతి క్లిప్స్ని ఆధారం చేసుకొని ఒక జెన్యూన్ ఒపీనియేటెడ్ రివ్యూ అయితే ప్రతి వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏమాత్రం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, మీ ఒపీనియన్స్తో నా ఒపీనియన్స్ మ్యాచ్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లేదు డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, నా ఒపీనియన్ కనుక మీకు తప్పనిపించినట్లయితే కామెంట్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, నేను ఏదో కెమెరా ముందుకు వచ్చేసి లొడలొడ వాగేసి రివ్యూ ఇచ్చే టైప్ ఛానల్ కాదు మనది. సో నాతో పాటు ప్రతిరోజు ఒక వ్యక్తి ఖచ్చితంగా మనతో పాటు ఉంటారు, తన వ్యూస్ని, తన పర్స్పెక్టివ్స్ని కూడా మనతో పంచుకుంటారనమాట. దిస్ ఈజ్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ రొటీన్ యూట్యూబ్ రివ్యూ ఛానల్, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతూ మన ప్రీవియస్ వీడియోస్ని చూసి ఉంటారో వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్తున్నాను అనేది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఆల్ ద న్యూ వీడియోస్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. మనం అనుకున్నట్టుగానే ఈరోజు కూడా మనతో పాటు ఈ రివ్యూలో పాల్పంచుకోవడానికి ఇంకొక వ్యక్తి వస్తున్నారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ నేత్రేశ్వర్. The greatura tala 2000 notura hey raja 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 the greatura tala 2000 notura hey raja 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 the greatura nu odugeste mare greatura black and white kunna ee street to love kalare nimputunna light to నువ్వు కళ్ళు లేని వాడివని. ఇప్పుడు టాపిక్ అవసరమా? అది లేకుండా పడలేవా? సారీ గురు. నమస్కారం నేత్రేశ్వర్ గారు, బాగున్నారా? నమస్కారం అండి రవితేజ వినివై ఓగం గారు. నన్ను చూస్తుంటే మీకు బాగున్నట్టు అనిపిస్తున్నానా? జో అంటే నేత్రేశ్వర్ గారు మీకు కళ్ళు కనిపించవా? అవునండి. అయ్యో, మరి నేత్రేశ్వర్ గారు మీకు కళ్ళు లేవు కదా, మరి ఇప్పుడు బిగ్ బాస్ని ఎలా చూస్తారు? రవితేజ గారు మీరు బూస్ట్ తాగుతారా? నేను బూస్ట్ తాగనండి, తింటా. నేను కూడా అలాగే బిగ్ బాస్ ఇప్పుడు చూడలేకపోయినా మీలాంటి జెన్యూన్గా రివ్యూ ఇచ్చే వాళ్ళ రివ్యూస్తో వింటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి. నిన్న జరిగిన మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చూసి అందులో సెలబ్రిటీస్ ఎవరో, కామనర్స్ ఎవరో అర్థం కాక కన్ఫ్యూజన్లో బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి కళ్ళు 2 పేలిపోయాయండి. ఓహో, మీకు కూడా జరిగిందా? నాకు ఈ రోజు నుంచే మొదలైంది. ఇన్ని రోజులు క్లీస్ అనుకున్నా కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నేను క్లాస్గా ఉంటే సరిపోదు, మాస్ ఫామ్లోకి దిగాలనిపించింది. అసలు నాకు ఇలా ఎందుకు అనిపించిందో మీకు చెప్తాను. అస్సలు పొద్దున్నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ అయినప్పటి నుంచి ఈ సీజన్ అద్భుతంగా ఉండబోతుంది, ఇంతకుముందు సీజన్స్ కంటే ఇది ఇంకా పై స్థాయికి వెళ్తుంది అని నిన్న మనకి లాంచ్ ఈవెంట్లో నాగార్జున గారు చేసిన ఆ ఈవెంట్ని బట్టి అనుకున్నా. ఎందుకు లాంచ్ ఈవెంట్లో నాగార్జున గారు ప్రతి టాస్క్ చేసినప్పుడల్లా నెంబర్ 9ని హైలైట్ చేసి చూపించినప్పుడు
సో అప్పుడు ఎందుకు ఫీడ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మెల్లగా ఫస్ట్ ఎపిసోడ్ చూశాక అర్థమైంది. ఎలాగైతే దృశ్యం సినిమాలో మన వెంకటేష్ గారు ఆ మర్డర్ సీన్ అయిన డేట్ని అవతల వాళ్ళు మర్చిపోవడానికి వేరే డేట్ ఎలాగైతే బ్రెయిన్లో ఫీడ్ చేశారో, అలాగే ఈ సీజన్ బాగున్నా బాగాలేకపోయినా బాగుందని మనం అనుకోవాలని చెప్పి ఆ సీజన్ 9ని మన బ్రెయిన్లో ఎక్కించినట్టు నాకైతే అర్థమైంది. అలా ఎందుకు అంటే ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ని నేను మార్నింగ్ నుంచి వచ్చిన ప్రోమోస్ దగ్గర నుంచి ఇప్పుడు 9:30కి ఏదైతే ఎపిసోడ్ వేశారో అదంతా ఫాలో అవుతూనే వచ్చా. నా దరిద్రం ఏంటంటే తిండి పక్కన పెట్టేశా, నిద్ర పక్కన పెట్టేశా, బిగ్ బాస్ ముందే ఐప్యాడ్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. సో అసలు ఈరోజు ఎందుకు నేను ఇంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నాను అంటే ద వర్స్ట్ పర్ఫార్మెన్సెస్ బై సో మెనీ పీపుల్ అని చెప్పచ్చు. అసలు కొంతమంది అసలు ఏం చెయ్యట్లేదు, కొంతమంది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు, కొంతమంది చేసినట్టు అనిపించట్లేదు. సో అలా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్స్ గురించి, వాళ్ళందరి ఎవరెవరైతే ఆ సెలబ్రిటీస్ ఉన్నారో ఆ కామనర్స్, అసలు సెలబ్రిటీస్ కామనర్స్ అనాలన్న మనసు కూడా రావట్లేదు. సో అసలు సెలబ్రిటీస్ ఉన్నారా? దయచేసి ఎవరన్నా ఉన్నారు అంటే నాకు దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. ఎలా అంటే బిగ్ బాస్ ఒక స్టార్టింగ్ బిగ్ బాస్ సీజన్ 1లో చూస్తే సినీ తారలు అంటే సినిమా స్టార్స్ వచ్చారు. అలా సీజన్ 2 చూస్తే సినీ తారల వెనకాల ఉండే బుల్లి తారలు వచ్చారు. సీజన్ 3 యూట్యూబ్ స్టార్స్ వచ్చారు. సీజన్ 4 సీరియల్ స్టార్స్ వచ్చారు. అలా అలా చివరికి మా దరిద్రం ఏంటంటే సీజన్ 9 వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చేసారు. ఇందులో మరి ముఖ్యంగా అద్భుతం ఏంటంటే జబర్దస్త్ గ్యాంగు, అలా అనొచ్చా? కాదు, మల్లెమాల పెంచి పోషిస్తున్న కొంతమంది అభిమాన తారలు వచ్చారనమాట. అందులో ముఖ్య పాత్రులు ఇమ్మాన్యుయల్ గారు, రెండో ముఖ్య పాత్రులు రీతు చౌదరి గారు, మూడో ముఖ్య పాత్రలు వచ్చేసి మన డీలో ఉండే సృష్టి గారు, నాలుగో ముఖ్య పాత్ర రాము రాథోర్. వీళ్ళందరూ ఒకే దగ్గర ఈవెంట్లు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయస్తులే. అసలు నా దృష్టిలో బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి అంటే ఒకరితో ఒకరికి పరిచయం లేని డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టాలి. కానీ ఈ సీజన్లో ఎలా జరిగిందంటే నీ ముఖం నాకు తెలుసు, తూ ముజే పతా హే, మే తుజే పతా హూ, తుమారా బారే మే మేరకు సబ్కా పతా హే, మేరా బారే మే తుమ్కో సబ్ పతా హే. నీది నాకు తెలుసు, నాది నీకు తెలుసు, నువ్వు నేను నువ్వు, అలా అయిపోయింది అనమాట ఈ సీజన్ 9. సో ఇక్కడి నుంచి నా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మెయిన్ ఫ్రస్ట్రేషన్ అది కూడా కాదు, అసలు సెలెక్షన్ ప్రాసెస్లోనే ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అది మీరు నా పాత వీడియోలో చూసుంటే అది మీకు అర్థమై ఉండేది. అసలు కామనర్స్ ఇదే ఎప్పుడైతే సీజన్ 9 ట్రైలర్ లాంచ్ చేశారో, సీజన్ 9 రాబోతుందని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి వింటున్న మాట ఇది. సరే, కామనర్స్లో ఎలా సెలెక్ట్ చేయాలి? కామనర్స్నే కదా సెలెక్ట్ చేయాల్సింది. సెలెక్ట్ చేశారు అనుకుందాం. ప్రియా గారు, ఐ రియల్లీ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద అగ్ని పరీక్ష అని చెప్పచ్చు. అలాగే బిగ్ బాస్లో కూడా తన వంతు తను న్యాయం చేస్తుంది. తన వంతుగా తను ఎక్కడైతే తన పాయింట్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెడుతున్నారు, ఎక్కడైతే తన ప్రెజెన్స్ అవసరమో అక్కడైతే ఉంటున్నారు అనిపిస్తుంది. అండ్ షీఈస్ ద మోస్ట్ కాన్షియస్ అండ్ సెన్సిబుల్ కంటెస్టెంట్ ఇన్ కామనర్స్ అని అయితే నాకు అనిపించింది. రెండోది వచ్చేసి మన మిలిటరీ బాయ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఎక్కడెక్కడ ఎంతెంత ఉండాలో ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు. సో వర్త్ టు బి ఏ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పొచ్చు. మూడో కంటెస్టెంట్ వచ్చేసి మన శ్రీజ దమ్ము గారు. శ్రీజ దమ్ము గారు నాకు అగ్ని పరీక్షలో ఏదైతే ఆ ఎంతుసియాజం చూపించారో, ఆ అగ్ని పరీక్షలో ఏదైతే నేను చెయ్యాలి, కసి సాధించాలి అని ఆ కసి చూపించారో, అది నాకు ఎప్పుడైతే దమ్ము శ్రీజ గారు సెలెక్ట్ అయ్యారు అని స్టేజ్ మీద అనౌన్స్ చేయబడిందో అప్పుడు ఏమనిపించిందంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అనిపించింది. నేనే కొడతా కప్పు నాదే, గెలుస్తా వస్తా, అక్కడ స్టార్ట్ అయిందండి. పోనీ అక్కడ కూడా సర్లే, ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, గెలిచిన ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు అని ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అని అనుకున్నాం. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే నేనాల్తా ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్సే తప్ప తను ఖచ్చితంగా తను అక్కడ ఉండాలి అనే విధంగా అయితే ఈ రోజు జరిగిన టోటల్ డే మొత్తంలో అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. నేను మార్నింగ్ నుంచి మన జియో హాట్స్టార్లో ఫాలో అవుతున్నాను లైవ్ స్ట్రీమ్ని, అలాగే ప్రోమోస్ చూశాను, అలాగే మన ఇప్పుడు రిలీజ్ చేసిన 9:30కి ఎపిసోడ్ కూడా చూశాను. సో ఇందులో ఎక్కడ కూడా శ్రీజ గారిని నేను పెద్దగా పర్ఫార్మెన్స్ చేసినట్టు కూడా చూడలేదు. సో ఇంకా హరీష్ గారు, అసలు ఆయన గురించి ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా నాకు అర్థం కావట్లేదు. సో ఆయనకున్న ఒక సోకాల్డ్ అలియాస్ నేమ్ ఏంటంటే మాస్క్ మన్.
సో మాస్క్ మెన్ అని అగ్ని పరీక్షలో అడుగుపెట్టిన ఆయన నేను మాస్క్ తీసేసి నేను ఒరిజినల్గా ఉంటాను, నా ట్రూ కలర్సే నేను ఏదైతే నేను చూపిస్తున్నానో అదే నేను అన్న ఆయన ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ అంతటిలో, సో బిగ్ బాస్ ఈ ఎపిసోడ్లో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన అంతటిలో నాకు ఆయన మాస్క్ మీద మాస్కు, మాస్క్ మీద మాస్కు, మాస్క్ మీద మాస్కు తీసినట్టు కాదు, పెట్టుకున్నట్టు అనిపించింది. కాసేపు సీరియస్ అయిపోతాడు, కాసేపు ఏడ్చేస్తాడు, కాసేపు నవ్వేసి టాస్క్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అసలు ఆయన ట్రూ కలర్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే కోప్ పడుతున్నాడు, ఓకే, హీఈస్ ద యాంగ్రీ మెన్, అది మనకి అగ్ని పరీక్షలోనే అర్థమైపోయింది. సో హీస్ ఫేస్ ఈస్ కంప్లీట్లీ యాంగర్ పర్సనాలిటీ, హీ హ్యాస్ సమ్ యాంగర్ ఇష్యూస్. సో ఎందుకంటే మన బిందు మాధవి గారు కూడా ఆయన మీద కోప్పడ్డారు, పెళ్ళాన్నే కొడతాడు అన్న విషయంలో. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి నాకు ఆవిడ అర్ధభాగము సగభాగము అనేసి కవర్ చేసుకున్నాడు. ఓకే, మేబీ హీ లవ్స్ హీజ్ వైఫ్ అనుకుందాం. సో అదంతా పక్కన పెడితే హీజ్ ఎ యాంగ్రీ మెన్, ఓకే. కానీ ఆ యాంగ్రీ ఎక్కడ వరకు, ఎంతవరకు, ఎలా, ఎప్పుడు అనేది కూడా తన కాన్షియస్నెస్లో ఉండాలి. ప్రతిదానికి కోప్పడిపోతాడు, ప్రతిదానికి సీరియస్ అయిపోతాడు, అర్థం పర్థం లేని సీరియస్నెస్లు అయితే చాలా ఉన్నాయి. సో మెయిన్ ఈ రోజు నాకు ఆయనలో బాగా వరస్ట్ అనిపించింది ఏంటంటే సింపతి గెయిన్ చేయడానికి కోసం ఏడ్చాడు అన్నట్టయితే నాకు అనిపించింది. ఎక్కడ సో బిగ్ బాస్ ఏదైతే మనకి ఆదేశం ఇచ్చారో ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేయండి. సో బిగ్ బాస్ ఇంటికి వెళ్ళేదే మనం టాస్కులు చేయడానికి కదా, అక్కడ ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయన చెప్పిన పని మనం చేయడం తప్ప మనం ఏం చేయలేము. ఓకే, సో ఇక్కడ మన హరీష్ గారి పర్ఫార్మెన్స్, ఓవర్ ఎంతూసియాజం. నేను వెళ్ళిపోమంటే బిగ్ బాస్ హౌస్లోంచి వెళ్ళిపోతా. ఎందుకు వచ్చావు నాయన మరి హౌస్కి? నువ్వు రాకపోయి ఉంటే ఒక వర్తీ క్యాండిడేట్ అయితే వచ్చేవారు కదా. ఎవరికైతే ఆశ ఉందో, ఎవరికైతే బిగ్ బాస్ చెప్పిన టాస్క్లు కంప్లీట్ చేయాలనే ఆశ ఉందో వాళ్ళైతే వచ్చేవాళ్ళు కదా. నువ్వంతట నువ్వే వచ్చి బిగ్ బాస్ ఈజ్ మై ప్యాషన్, ఐ షో మై ట్రూ కలర్స్ అన్నావు కదా, మాస్క్ తీసేస్తా అన్నావు కదా, మరి ఏం చేసావు? బిగ్ బాస్ని ఎదిరించేంత స్థాయికి ఎదిగిపోయావా నువ్వు? బిగ్ బాస్ నాకు నచ్చదు, బిగ్ బాస్ అయ్యో బిగ్ బాస్. మళ్ళీ నీ దగ్గర ఇంకొకటి ఏంటంటే ఈయన నాలుకలు 2 నాలుకలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ బిగ్ బాస్ మీరేమన్నా అనుకోండి, నాకు ఒకరి దగ్గర కూడి తీసుకుంటే నాకు నచ్చదు అని బిగ్ బాస్ని ఎదిరించాడు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ ఆ బనానాస్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టేసేయి, అది కూడా ఎందుకు చెప్పారు అంటే అక్కడున్న సెలబ్రిటీలు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు మాకు ఏం ఆకలిగా లేదు, మాకు ఫుడ్ అవసరం లేదని చెప్పినప్పుడు ఈయన ఏదో త్యాగం చేసేసినట్టు, మళ్ళీ బిగ్ బాస్ గారి కెమెరా దగ్గరికి వెళ్ళి బ్రహ్మానందం గారు SMS రిక్వెస్ట్ చేసినట్టు, సార్ మీ మీద గౌరవంతో తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను సార్ అన్న ఒక్క నిమిషం, నీ క్యారెక్టర్ మీద నీకే క్లారిటీ ఉండాలన్నా. సో నువ్వు కనీసం సారీ నువ్వని సంబోధించినందుకు, మీరు ఉంటే అలా ఉండండి, లేకపోతే ఇలా ఉండండి. ఏడిస్తే ఏడవండి, నవ్వొస్తే నవ్వండి, ఏడుపొస్తే ఏడవండి, నవ్వొస్తే నవ్వండి, కోపం వస్తే కోప్పడండి, అది కూడా అవసరమైన దగ్గరే కోప్పడండి దయచేసి. ఇంకొకటి హరీష్ గారి దగ్గర నాకు ఇంకొక పాయింట్ ఏది అనిపించింది అంటే ఇమ్మాన్యుయల్ గారి దగ్గర. సో ఈరోజు ఒకవేళ మీరు 24/7 జరిగిన లైవ్ స్ట్రీమ్ చూసినట్లయితే అందులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఒకవేళ మీరు ఈ 9:30లో జరిగిన ఈ 9:30కి వచ్చిన ఎపిసోడ్ మాత్రమే చూసినట్లయితే ఇందులో కొన్ని మిస్ అయ్యాయి అనమాట. ఈ ఎపిసోడ్లో మనకు చూపించింది ఒకటే, ఏంటి, ఇమ్మాన్యుయల్ గారు హరీష్ గారిని గుండంకుల్ అన్నారు. సో దానికి మన హరీష్ గారు కోప్పడ్డారు. సో ఈ హీట్ అగ్రిమెంట్లో నాకు తెలిసి 2 వర్గాల ప్రజలు ఉంటారు ఇక్కడ. ఒకటి, ఒక మనిషిని అంత పెద్ద టెలివిజన్ ప్లాట్ఫామ్ పైన గుండంకుల్ అనడం తప్పు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఒకవేళ ఆయన అన్నాడేమో ఫన్నీ వేలో అన్నాడేమో అని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో నేను ఎటు సైడ్ ఉన్నాను అంటే నేను నా పర్స్పెక్టివ్ చెప్తాను. సో హరీష్ గారిని మన ఇమ్మాన్యుయల్ గారు గుండంకుల్ అన్నప్పుడు ఫస్ట్ హరీష్ గారు చేసిన పని నవ్వడం. ఎక్కడైతే ఫుడ్కు కూర్చున్నారో ఇటు మన ఇంటి ఓనర్స్ కానీ, నేనైతే వీళ్ళని సెలబ్రిటీస్ కంటే కామనర్స్ అనాలనుకోవట్లేదు. సో ఇప్పటి నుంచి నేను వాళ్ళని ఎలా సంబోధిస్తాను అంటే ఓనర్స్ అండ్ టెనెంట్స్. ఓకే, సో ఓనర్స్కి ఒక ఫుడ్ వచ్చింది, టెనెంట్స్కి ఒక ఫుడ్ వచ్చింది మన బిగ్ బాస్ గారి దగ్గర నుంచి. సో ఓనర్స్ ఫుడ్ దగ్గర కూర్చున్నారు, టెనెంట్స్ ఫుడ్ దగ్గర కూర్చున్నారు. మన ఇమ్మాన్యుయల్ గారు ఉండి హరీష్ గారిని అక్కడే గుండంకుల్ అన్నారు. సో అక్కడ ఫస్ట్ ఎప్పుడైతే ఇమ్మాన్యుయల్ గారు అన్నారో అప్పుడు హరీష్ గారు నవ్వడం కూడా మనం చూసాం క్లారిటీగా. సో ఇది ఇక్కడే కాదు, నేను ఆ లైవ్ స్ట్రీమ్లో కూడా చూశాను ఇది ఏదైతే జరిగిందో. సో ఆయనని గుండు అంకుల్ అనగానే ఆయన ఫస్ట్ నవ్వారు. తర్వాత ఏమనిపించిందో, కంటెంట్ ఇద్దాం కెమెరాకి, మళ్ళీ మాస్క్ మ్యాన్ని చూపిద్దాం అనుకున్నారేమో,
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఫ్లిప్ అయిపోయారు. ఎలా అంటే అపరిచితుడు కంటే అసలు డబల్ యాక్షన్ చేసేస్తున్నారు ఈయన. ఒకవేళ అపరిచితుల్లో అప్పుడు కనుక విక్రమ్ గారు సెలెక్ట్ అవ్వకపోతే ఈయన సెలెక్ట్ చేసి ఉంటే మాత్రం అపరిచితుడు ఇంకా కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేసేదేమో. సో ఎమ్మటే నాకు ఇప్పుడు రిజిస్టర్ అయిందంట. సో దీనికంటే ముందు అసలు ఏం జరిగింది అంటే వీళ్ళు మన ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక స్కిట్ లాగా చేశారు. పెళ్లి కూతురు అనేసి ఫారెన్ నుంచి వచ్చిన పెళ్లి సంబంధం అన్నట్టుగా ఒక స్కిట్ చేశారు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మన ఇమ్మాన్యుయల్ గారు మన హరీష్ గారిని అక్కడి నుంచే గుండంకులు అనడం మొదలు పెట్టారు. అక్కడ ఒక్కసారి కాదండి, నేను నిన్నదే దగ్గర ఒక 10 సార్ల వరకు గుండంకులు అన్నారు. అక్కడ ఆయన కూడా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ టైం అన్నప్పుడు ఎంజాయ్ చేశారు, తర్వాత కంటెంట్ కోసం అలా క్రియేట్ చేశారు. ఒకవేళ నిజంగానే హరీష్ గారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే, ఒకవేళ హరీష్ గారు అలాగే నన్ను బాడీ షేమింగ్ చేయకూడదు, పెద్ద మాట అది. బాడీ షేమింగ్ అనేది చాలా పెద్ద మాట. ఒకవేళ నిజంగానే బాడీ షేమింగ్ చేశారు అని హరీష్ గారు ఫీల్ అయినట్లయితే, ఎప్పుడైతే ఇమ్మాన్యుయల్ గారు ఫస్ట్ టైం అన్నారో అప్పుడే హీ షుడ్ హ్యావ్ రిఫ్యూజ్డ్ హిమ్. మీరు అలా అనకూడదు అని అప్పుడే చెప్పుంటే అయిపోయేది. చెప్పకుండా ఫస్ట్ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయిపోయి ఇప్పుడు సడన్గా ఫ్లిప్ అయిపోతే అదైతే నాకు ఇమ్మాన్యుయల్ గారు తప్పు ఏమాత్రం కాదనిపించింది. రెండో పాయింట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ గారు అన్నప్పటికీ సరే ఆయన ఏమైనా ఫీల్ అయ్యారేమో అని తను రియలైజ్ అయ్యి ఇమ్మాన్యుయల్ గారు వెంటనే వెళ్ళి సారీ కూడా చెప్పారు. అది మనం చూసాం. ఏదైతే బ్రేక్ వచ్చే టైం ఉందో ఆ బ్రేక్కి ముందు ఇమ్మాన్యుయల్ గారు వెళ్తారు, మళ్ళీ ఆయనకి సారీ చెప్పేసి హగ్ చేస్తారు. అప్పుడు కూడా హరీష్ గారు ఇట్స్ ఓకే అని ఇమ్మాన్యుయల్ గారిని పంపించారు. పంపించిన తర్వాత ఇమ్మాన్యుయల్ గారు అడిగారు, ఏంటి కొద్దిగా మీరు బిగ్ బాస్కి ఏదైతే టైమింగ్ లైన్ చెప్తున్నారో అది క్లీన్ చేయడానికి చూసి చెప్పండి అన్నారు. అప్పుడు మీరు కూడా చూసి మాట్లాడండి. అదైతే అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్, అన్నెసెసరీ కంటెంట్. మేబీ కొంతమంది ఆడియన్స్కి అయితే అది నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఆడియన్స్కి అది చాలా ఇష్టం కాబట్టి. కాకపోతే నాకు అక్కడ పాయింట్లెస్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే హరీష్ గారి దగ్గర థర్డ్ పాయింట్ నాకు నచ్చింది. సో హీ ఈజ్ విత్ ఓనర్స్ కదా. సో 6 ఓనర్స్ ఉన్నారు ఆ ఇంట్లో. 6 ఓనర్స్తో కలిసి ఈయన కూడా ఒక ఓనర్, కానీ ఆ ఓనర్లందరికీ ఈయన ఓనర్ కాదు. సో ఏదైనా సరే పాయింట్ ఎవరైనా చెప్పేటప్పుడు ఈయన వాళ్ళని అవాయిడ్ చేసేసి కంప్లీట్గా కట్ చేసేసి వాళ్ళని అసలు మాట్లాడనివ్వట్లే. పోనీ ఈయన చెప్పే దాంట్లో ఏదైనా పాయింట్ ఉందంటే పాయింట్ లేదు, జస్ట్ హీఈస్ ఎల్లింగ్ ఎట్ దెమ్, జస్ట్ అరుస్తున్నాడు అంతే. అయ్యో రవితేజ గారు అంత ఆవేశపడ్డారు ఏంటండి, ఒక్క నిమిషం పోతారనుకున్నాను. పోవడం కాదు నేత్రేశ్వర్ గారు, అక్కడ కంటెంట్ చూస్తుంటే మైండ్ పోతుంది ఒక్కొక్కరు చేసే ఎదవ పర్ఫార్మెన్స్లు చూడలేక. ఇప్పుడు మన ఓనర్స్లో మిగిలిన 2 మహానుభావుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకరు వచ్చేసి మర్యాద మనీష్ గారు, రెండో వాళ్ళు వచ్చేసి డీమన్ పవన్ గారు. మీరు ఇప్పుడు కనుక జరిగిన ఎపిసోడ్ చూసినట్లయితే కనీసం ఏదో ఒక స్క్రీన్లో మనకి మర్యాద మనీష్ గారు కనిపిస్తూనే ఉంటారు. అసలు స్క్రీన్కే దొరకకుండా కెమెరాకి దొరకకుండా ఎక్కడో దాక్కున్న ఒక మహానుభావుడు డీమన్ పవన్ గారు. ఆయన అసలు ఆ బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వెళ్ళారో, ఎందుకు వెళ్ళారో ఆయనకే నమస్కారం. సో ఇక్కడ మీరు ఒకవేళ చూసినట్లయితే ఆయన కనిపించి ఉండాడు, కానీ నేను చూసిన 24/7 ఆన్లైన్ స్ట్రీమ్లో అయితే ఆయన కొన్ని సీన్స్లో ఉన్నారు. అసలు ఎక్కడున్నారో తెలుసా, పులిహోర కలిపే పత్యాపారం ఆయన పెట్టుకున్నారనమాట. ఎవరితో? అది కూడా ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ మీకు తెలిసిన వ్యక్తే రితు చౌదరి గారు. ఆవిడ చేసేది అదొక్క పనే. ఎక్కడికన్నా వెళ్ళని, ఏ సింగర్ అయినా సరే, ఏ యాక్టర్ అయినా సరే, ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ సిగ్గుపడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా వచ్చి అదే మొదలెట్టారు. నేను అనేది ఓన్లీ డీమన్ పవన్ గారితోనే కాదు, మీరు చూసినట్లయితే ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా అదే పత్యాపారం. పక్కన ప్రియ గారి పాట, ఈవిడ ఎక్స్ప్రెషన్స్. పాపం మిలిటరీ అబ్బాయిని కూడా పాడు చేసేస్తారా, నాశనం చేసేస్తారా, జీవితాన్ని ఇంకా బతకనివ్వరా? ఎప్పుడైతే ఆ సింగర్కి మన రితు చౌదరి గారు కలిశారో ఆయన కనుమరుగడిపోయాడు. ఆ సింగర్ పేరు వచ్చేసి మన యశస్వి. సారీ, నాకు కొద్దిగా పేర్లు గుర్తుండవు, నన్ను క్షమించాలి. యశస్విని ఎప్పుడైతే ఆమె అలా ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ, ఐఎమ్ ఇంప్రెస్డ్ బై హిస్ సింగింగ్ అన్నదో, కథం నాశనం, కథం దుకాన్ బంద్. ఇప్పుడు అలా బిగ్ బాస్లో మన ఓనర్ని కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయింది అనమాట. సో రితు చౌదరి గారి గురించి కూడా పెద్ద నిజంగా మాట్లాడుకోవడానికి అసలు ఏం లేదు. అసలు ఆవిడ ఎందుకు సెలబ్రిటీ అయిందో నాకైతే తెలీదు. దయచేసి మీకు తెలిస్తే నాకు కమెంట్స్ చేసి తెలియజేయండి, నన్ను ఎడ్యుకేట్ చేయండి. ఆమె ఎందుకు సెలబ్రిటీ, హౌ షీ బికేమ్ సెలబ్రిటీ, ఈజ్ షీ ఎ సెలబ్రిటీ అనే క్వశ్చన్స్ నాకు చాలా ఉన్నాయి. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇలా మనకి ఓనర్స్ గురించి అయితే మొత్తం డిస్కస్ చేస్తాను. కమింగ్ టు మళ్ళీ మన టెనెంట్స్, ఐ మీన్ ద సో కాల్డ్ సెలబ్రిటీస్. ఇక్కడ
మీరు ఈ ఎపిసోడ్లో ఏం చూసారో తెలియదు కానీ నేను 24/7 లైవ్ స్ట్రీమింగ్లో ఏం చూసానో చెప్తా. మనకి రేలంగి మావయ్య దొరికేశాడు. ప్రతి సీజన్లో ఒక రేలంగి మావయ్య కన్ఫామ్గా ఉంటారు. సో ఈ సీజన్కి కూడా ఏ మాత్రం లోటు చెయ్యకుండా రేలంగి మావయ్య గారు వచ్చేశారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్ భరణి గారు. సో ఆయన ఈరోజు చేసిందల్లా ఒకటే, భజన చేశారనమాట. ఇది మనకి ఇక్కడ చూపించలేదు. అది కూడా నేను ఇప్పుడైతే ఏదైతే చెప్తున్నానో నేను చెప్పినట్టుగా మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని ఆస్పెక్ట్స్ని కంపేర్ చేసి చెప్తున్నాను. ఒకటి ప్రోమో, ఇంకొకటి లైవ్ స్ట్రీమ్ 24/7 లైవ్ స్ట్రీమ్ ఇన్ జియో హాట్స్టార్, అండ్ మన 9:30కి వచ్చే ఎపిసోడ్ 1.5 hour 2 hours ఎపిసోడ్ ఉంది వితౌట్ అన్కట్ సీన్స్. అదంతా ఇవన్నీ కలిపి చెప్తున్నా. నేను 24/7లో చూసింది ఏంటి, మనకి ఎలాగో పనిపాట లేదు కాబట్టి వీళ్ళకి పొద్దున్నే వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు ఎవరైతే సో కాల్డ్ సెలబ్రిటీస్ ఉన్నారో ఒక పత్తి వ్యాపారం పెట్టుకున్నారు. ఏంటి, కూర్చుని ఒకరి గురించి ఒకరు చెప్పుకోండి అనేసి. సో స్టార్ట్ చేశారు. మన భరణి గారు కొట్టిన డింగ్ అయితే నాకు ఎలా అనిపించిందంటే, వీళ్ళందరి మధ్యలో నేను ఒక మహానుభావుడిని, మహాత్ముడిని, ఐఆమ్ ద మహాత్మా గాంధీ అన్న రేంజ్లో ఆయన పోర్ట్రే చేసుకోవాలనుకుని, ఎందుకు అంటే ఒక సింపతి గెయిన్ చేద్దామనో, లేకపోతే నామినేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు, హీజ్ ఏ గుడ్ సోల్ అనిపించుకోవాలనో కానీ ప్రతి ఒక్కరికి భజన చేశారు. ఆ భజన మామూలు భజన కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సింగర్ ద గ్రేట్ నే బొంబాయికి రాను సింగర్ ఎవరు, మన రాము రాథోర్ గారిని ఒక భజన చేశారనమాట. ఏమని, నీ ఏజ్లో నువ్వు చాలా సాధించేసావు, అదే నేను నీ ఏజ్లోనే నీళ్ళంత సాధించేసి ఉంటే ఇప్పుడు ఎక్కడో ఉండేవాడిని, బట్ యువర్ చాలా గ్రేట్, టేక్ ఎ బౌ. సో అలా అందరికీ ఎవరెవరైతే సెలబ్రిటీస్ సోకాల్ సెలబ్రిటీస్ ఉన్నా అందరికీ టేక్ ఎబో టేక్ ఎబో టేక్ ఎబో టేక్ ఎబో అనుకున్న అందరికీ భజన చేశారు. అదొక వీళ్ళు ఒక భజన కార్యక్రమం పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళు ఓనర్స్ అయితే ఏదైతే ఉన్నారో అది వాళ్ళ పని, వాళ్ళు ఏదో వాళ్ళు ఒక స్కిట్ వేసుకున్నారు, అది ఫన్నీగానే నడిచింది. ఈయన ఒక రేలంగి మావయ్య. కమింగ్ టు క్లియర్ పాయింట్, మన సోకాల్డ్ సెలబ్రిటీస్లో ఒక కాన్షియస్నెస్ ఉంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అసలు ఈ బిగ్ బాస్కి అన్ని విధాలుగా సూట్ అవుతుంది అనిపించింది అయితే తనుజ గారు. ఆవిడ ఎంతవరకు ఉండాలో అంతవరకు తన ఆస్పెక్ట్స్ని అన్ని బాగానే తన ఆ క్యారెక్టర్ని అయితే క్యారీ చేశారనిపించింది. తన సోల్ని యాజ్ యూజువల్గా క్యారీ చేశారనిపించింది. ఇంకొకరు అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతమే, నేను ఎంత కెమెరాలో వెతికినా కూడా దొరకని వ్యక్తి ఒకరు ఉన్నారు. ఇటు మన చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మన డీమన్ పవన్ దొరకడు, చిక్కడు దొరకడు, ఓన్లీ పతాభరణలో దొరుకుతాడు. ఇటు అస్సలే క్లూ లేదు ఆయన గురించి. నేనైతే అరే ఈయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు అసలు బిగ్ బాస్లో ఎన్ని కెమెరాలు యూజ్ చేశారో నాకు తెలియదు కానీ అన్ని కెమెరాల్లో నేను ఎత్తుక్కుంటున్నా ఆయనని. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఎవరో మీకు తెలుసు, సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు బిగ్ బాస్కి వచ్చారా నిజంగా? అసలు ఆయన ఉన్నారా హౌస్లో, లేకపోతే ఆయన ఏమైనా సీక్రెట్ రూమ్లో పెట్టి బంధించేశారా కెమెరాలు లేకుండా? ఆయన అవుట్ ఆఫ్ స్కోప్, అవుట్ ఆఫ్ సిలబస్. ఆయన ఒక డైలాగ్ కనిపించట్లేదు ఆయన దగ్గర నుంచి, ఒక స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, ఒక యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయట్లేదు. కనీసం పాపం ఆయనకి ఫుడ్ అన్న పెడుతున్నారా లేదా? తినేటప్పుడు కూడా నాకు కనిపించలేదు పాపం. ఎక్కడ తినేటప్పుడు వీళ్ళకి గొడవే సరిపోయింది. మన హరీష్ గారు, మన ఇమాన్యుయల్ గారు అయితే అందులో ఇన్నోసెంట్ అండి. నేను ఎవరి సైడ్ బేస్ చేసి చెప్పట్లేదు కానీ ఐఎమ్ ఫాలోయింగ్ ద ట్రూ ఫ్యాక్ట్స్. సో మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను, ట్రూ ఫ్యాక్ట్స్ నుంచి చెప్తున్నాను. ఇమాన్యుయల్ గారు ఈ విషయంలో అయితే ఒక జెన్యూన్ పర్సన్ అని చెప్పచ్చు. అలా అని నేను ఇమాన్యుయల్ గారు కంప్లీట్ గుడ్ పర్సన్ అని కూడా సర్టిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇమాన్యుయల్ గారు కూడా ఒక పాయింట్లో దొరికిపోయారు. ఎప్పుడైతే నేను 24/7 లైవ్ స్ట్రీమ్ చూస్తున్నానో అక్కడ వాళ్ళు టాస్క్ చేస్తున్నారు. అందులో శ్రీజ దమ్ము గారు ఒక క్యారెక్టర్ కోసం అడుగుతున్నారు, నాకు ఇవ్వండి పెళ్లి కూతురు క్యారెక్టర్ అనేసి. అప్పుడు బయట ఉన్న మన టెనెంట్స్లో ఇమాన్యుయల్ గారు ఒక మాట అన్నారు. ఏమని అంటే, వీళ్ళని ఇక్కడ దాకా తీసుకురావడమే మా ఎక్కువ అంటే ఇంకా క్యారెక్టర్ కూడా అంట అనేసి ఒక డైలాగ్ లూజ్ టంగ్తో వదిలేశారు. మీరు నా తమ్నేల్ చూసినట్లయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే తమ్నేల్ క్రియేట్ చేశాను. మీకు తమ్నేల్ చూసేసి ఈ వీడియో చూస్తే 100% అర్థమైపోద్ది. అప్పుడు ఏం జరిగింది, పక్కనే ఉన్న తనుజ గారు అలాగే మేబీ సృష్టి గారు కాదు, మన ఈవిడ బుజ్జిగాడు హీరోయిన్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు కలిసి ఏయ్ అనేసి మన ఇమాన్యుయల్ గారిని అరిచారు.
అది తప్పు అనేసి కూడా చెప్పడం జరిగింది, కరెక్ట్ చేశారు. ఇమ్మాన్యుయల్ గారు ఉండి వెంటనే ఊరికే అన్నాను నిజంగా అంటున్నా ఏంటి అని కూడా కవర్ చేసుకున్నారు. కాకపోతే ఆ నోటి దురద అనేది మేబీ తగ్గించుకుంటే బాగుంటుంది అని అయితే నాకు ఫీలింగ్. ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ గారు ఆ ఫన్నీ వేని అదంతా బాగానే ఉంది. ఆయన ఎప్పుడైతే నాగార్జున గారికి ముందు దగ్గరికి వచ్చారో కూడా అసలు చాలా ఐ థింక్ వినయము వలకపోసారు ఇలా అనేసి. సో అదంతా బాగానే ఉంది. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత మేబీ కొంచెం ట్రూ కలర్స్ బయటపడుతున్నట్టు అనిపించింది. ఇట్స్ ఓకే, బట్ అదేం నాకు పెద్ద నోటీస్ చేసేంతగా అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు పక్కన వాళ్ళు కరెక్ట్ చేయగానే ఆయన కరెక్ట్ చేసేసుకున్నారు. సో ఇలా నాకు సెలబ్రిటీస్లో అనిపించేశారు. ఇటు మీకు ఓనర్స్ గురించి చెప్పేశాను, ఇటు టెనెంట్స్ గురించి చెప్పేశాను. ఇంకా అంత నెగటివ్సే ఉన్నాయా అని మీరు నన్ను అడగచ్చు. ఇంకా ఏమైనా పాజిటివ్స్ ఉంటే మన నేత్రేశ్వర్ గారు చెప్తారు. మన బిగ్ బాస్ హౌస్లో ఏది ఏమైనా ఫుడ్కు మాత్రం కొరత ఉండదు. అలాంటిది ఈ సీజన్ 9లో పొద్దున్నుంచి మన సెలబ్రిటీస్ని ఆకలితో మార్చినప్పటికీ, అదే మీరు అన్నట్టు హరీష్ గారు ఆవేశపడ్డారు కదా టెనెంట్స్ ఆకలితో ఉంటున్నారు అని, అలా అయినప్పటికీ సరే వాళ్ళు ఆకలితో మారినప్పటికీ సాయంత్రానికి వచ్చేసరికి మన బిగ్ బాస్ గారు వారి కోసం మంచి పౌష్టిక ఆహారాన్ని వారికి అందజేశారు కదా. నాకు అక్కడ చాలా బాగా అనిపించిందండి. బిగ్ బాస్ గారు చాలా మంచివారు. ఎవరిని నష్టపరచాలని కానీ ఎవరిని బాధపరచాలని కానీ ఆయన చూడరు. ఆ టాస్క్ పరంగా అలా చేశారే తప్ప తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ న్యాయం చేశారని నాకు అనిపించింది. సో ఈరోజు ఎపిసోడ్లో నాకు అది చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. అలాగే నాకు ఇంకో విషయం కూడా చాలా బాగా అనిపించింది. ఏదైతే ఇమ్మాన్యుయల్ గారికి టాస్క్ ఇచ్చారో, ఐ మీన్ పనిష్మెంట్ లాగా ఇచ్చారో ఆ ఫ్లోర్ క్లీనింగ్ అని, అంత డ్యాన్స్ వేసినప్పుడు ఏదైతే ఆ చెత్త అంతా బ్లాస్ట్ వల్ల పడిందో దానిని ఇమ్మాన్యుయల్ గారు చాలా బాగా క్లీన్ చేశారు. సృష్టి గారు కూడా ఇమ్మాన్యుయల్ గారికి బాగానే సహాయం చేశారు. అదంతా క్లీన్ చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. పాపం ఇమ్మాన్యుయల్ గారు ఏ ముహూర్తాన స్టేజ్ మీద నేను 6 ప్యాక్తోనే తిరిగి వెళ్తాను ఇంటికి అన్నారో అది నెరవేరిపోయేలా ఉంది. మొదటి టాస్కే ఆయనకి గట్టిది ఇచ్చారు, అయినప్పటికీ ఆయన చాలా బాగా చేశారండి, చాలా బాగా. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే, నా రివ్యూ కనుక మీకు జెన్యూన్ అనిపించినట్లయితే, నేను చేస్తున్న ఈ ప్రయాసం మీకు నచ్చినట్లయితే, ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ నా రివ్యూలో మీకు ఏదైనా డిస్క్రిపెన్సీస్ అనిపించినట్లయితే, నేను చెప్పిన రివ్యూ మీకు ఈ పాయింట్లో తను తప్పుగా చెప్పాడని అనిపించినట్లయితే కామెంట్స్లో నాకు తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే ఇంతకుముందు నేను చేసిన 2 వీడియోస్ ఏదైతే మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ని, అది ఆ రోజు 3 అవర్స్ ఎపిసోడ్ కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తక్కువ టైం సరిపోదు కాబట్టి 30 మినిట్స్ వీడియో అయింది. దాన్ని నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద విడదీసి 2 వీడియోస్ మన ఇప్పుడు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. అలాగే మన ప్లేలిస్ట్లో కూడా పెట్టాను తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అని. అందులోకి వెళ్ళి దయచేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఇంట్రడక్షన్, అసలు మన ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఎందుకు వచ్చాను అనేది ఒక ఇంట్రడక్షన్ వీడియో, ఫస్ట్ వీడియో అదే. దానికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఫస్ట్ వీడియోకే. దాన్ని కూడా చూడండి, సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీ ఆశీస్సులు నాకు ఉంటాయని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ రవితేజ. అలాగే రవితేజ వినివై ఓగం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈయన కష్టాన్ని గుర్తించి ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ని ఆయనని ప్రోత్సహించవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రవితేజ గారికి కూడా నా నిండు కృతజ్ఞతలు సార్. ఆకాశవాణి మన శ్రోతల కోరిక మేరకు నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నానండి. అందరూ విని సంతోషించవలసిందిగా కోరుతున్నాను. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా, వాన 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 నీలాకాశంలోన నీతో విరబూసి ఆడనా. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.